మీరు అధికారంలో లేకపోయినా నిరుపేద యానాదులకు ఇల్లు కట్టించడం జరిగింది. సో ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? నా దగ్గరికి ఎవరైనా బాగా ఆపదలో వస్తే వాళ్ళ సాయం చేయడం ప్రయత్నం చేస్తుంటా. అది నాకు హ్యాపీటీ అనుకోవచ్చు, లేక నాకేంటంటే ఎవరైనా బాధపడ్డప్పుడు సాయం చేయాలనేది నాలో ఆలోచన. జై హో బీసీ జై హో తాతయ్య అనే నినాదం కూడా ఏర్పడింది. సో సదస్సులు కూడా పెట్టారు, బీసీ సదస్సులు. ఎంతవరకు మీకు ఓటేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి చాలామంది వెళ్ళారు. ఇప్పుడు మొత్తం వెనక్కి వచ్చి చాలామంది బీసీలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో కొంత కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, బట్ కొంత అగెయిన్స్ట్ గా ఉన్నారు వాళ్ళు. కాన్స్టిట్యూన్సీ మా నాయకుడు రఘురాం గారు ఉన్నారు. అదేవిధంగా మండల పార్టీ నాయకులు కావచ్చు, విలేజ్లో కావచ్చు, ఆ సామాజిక వర్గం మీద తీసుకొని చక్కగా వాళ్లే పోటీ చేస్తున్నట్టు బట్ మీ సైడ్ లోనే మీలో మీరే కుమ్ములాడుకుంటున్నారు పార్టీల మధ్యలో అని విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? ఏదో కొన్ని చోట్ల వస్తాం, మా కుటుంబంలో అన్నతమ్ముల మధ్య కూడా వస్తూ ఉంటాయి అంతే తప్ప ఇంటర్నల్ పార్టీ వస్తూ ఉంటే అడ్జస్ట్ అవుతారు. చివరికి ఎవరైనా సరే ఆ తెలుగుదేశం పార్టీ సైడ్ గుర్తు ఓటేయాల్సిందే. సార్, వైసీపీ నుంచి చాలా చేరికలు చేరబోతున్నాయి. సో దీన్ని ఎలా పరిగణిస్తారు? ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా, ఏంటి? వ్యతిరేకతతో మన పార్టీకి వస్తూ ఉన్నారు. మన పార్టీ మీద మన నాయకుడు చంద్రబాబు విశ్వాసం కావచ్చు, లోకల్ మా నాయకత్వం కావచ్చు, రఘురంగ నాయకత్వం మీద విశ్వాసంతో చాలామంది జాయిన్ అయ్యి వస్తున్నారు. తప్పకుండా దీనివల్ల జగ్గయ్యపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ గారి దగ్గర. నమస్కారం అండి. చూస్తామ్మా. సార్, ముందుగా ప్రశ్నలోకి వెళ్లేలోపు, అసలు పేరు శ్రీరామ్ రాజగోపాల్ గారు, కానీ శ్రీరామ్ తాతయ్యగా అందరికీ తెలుసు. అసలు ఆ వెనకాల స్టోరీ ఏంటి? ఫోర్ ఫాదర్ పేరు రాజగోపాల్. వారు మనవాళ్ళు అయితే నా పేరు రాజగోపాల్ పెట్టారు కాబట్టి వాళ్ళు పిలవలేక తాతయ్య అని చెప్పి పిలిచి ఇంట్లో పిలుచుకునేవాళ్ళు. ఆ విధంగా బంధువుల్లో అదేవిధంగా ఫ్రెండ్స్ లో కూడా తాతయ్య అని పేరు పడింది. మా ఫోర్ ఫాదర్స్ నేమ్ రాజగోపాల్. ఆ పేరు పెట్టబట్టి ఆ విధంగా తాతయ్య అని పేరుని వచ్చింది. ఓకే, మన జగ్గయ్యపేట మన తాతయ్య అనే నినాదం ఎక్కువగా వినిపిస్తుంది. ఎంతవరకు సక్సెస్ఫుల్ గా జనాల్లోకి వెళ్ళింది ఈ మాట? తప్పకుండా ఇది ఈ రోజు కాదమ్మా. నేను కాలేజ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చి కూడా కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా చుట్టూ పాలిటిక్స్ ఉండేవాడిని. స్టూడెంట్స్ పాలిటిక్స్ ఉండేవాళ్ళం. ఏఎస్ఎఫ్ ఆర్గనైజేషన్లో నేను స్టూడెంట్స్ ప్రెసిడెంట్ చేశాను. ఆ తర్వాత వ్యాపారం వచ్చినా సరే అన్ని వర్గాల పేరుతో నేను కలిసిమెలిసి ఉండటం, ఎవరైనా సాయం కోరటానికి వస్తే వీళ్ళని సాయం చేయటం, ఆ విధంగా అందరితో మంచిగా ఉండటం. ఈవెన్ అపోజిషన్తో కూడా నేను ఎక్కువ కాంట్రవర్సీ పోం. అందువల్ల అందరూ కూడా ఆ మర్యాద ఇస్తారు. ఆ విధంగా పార్టీతో పాటు నాకున్నటువంటి ఫస్ట్ నుంచి పరిచయాలు కావచ్చు, నాకు వీళ్ళేదో సాయం చేయడం కావచ్చు, ఇంత కూడా మా మనిషిగా అని చెప్పి భావిస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకొక నినాదం ఉంది, జై హో బీసీ జై హో తాతయ్య అనే నినాదం కూడా ఏర్పడింది. సో సదస్సులు కూడా పెట్టారు, బీసీ సదస్సులు. ఎంతవరకు మీకు ఓటేస్తున్నారు బీసీలు? ఎంతవరకు మీ వైపు? తప్పకుండా ఈ జేఓ బీసీ అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెడితే జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో జేఓ బీసీ చాలా విజయవంతమైంది. ఎందుకంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం బీసీలు చాలా వెనకున్నారు, బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీ ఉన్నారని చెప్పే విషయాన్ని ఆ రోజు చూస్తూ ఉంటే విపరీతంగా అసలు వాలంటీర్గా చాలామంది వచ్చి సక్సెస్ చేశారు. బీసీలు కూడా గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి చాలామంది వెళ్ళారు. ఇప్పుడు మొత్తం వెనక్కి వచ్చి చాలామంది బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఉన్నారు. తర్వాత జేఓబీసీతో ఆ రోజు అర్థమైపోయింది, జగ్గయ్యపేటలో బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నారని చెప్పి అర్థమైంది. ఆర్య వయసులంతా మీ వైపే ఉన్నారంటారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు కూడా ఉండే తక్కువ మంది పోటీ చేస్తారు కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి 6 వయసులంతా మా ఇంట్లో ఉన్నారు. కానీ ఒక సామాజిక వర్గం మాత్రం కొంత వ్యతిరేకత ఉంది అని ఉంటుందమ్మా. అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే దీంట్లో పార్టీలు అన్నాక ఎవరు సామాజిక వర్గంగా పోదు. ఫస్ట్ నుంచి వాళ్ళ పార్టీ, వాళ్ళ బంధువులు వాళ్ళు ఏ విధంగా పోతుంది. ఒక సామాజిక వర్గం ఏంటి అనే మాట ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొంత కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, బట్ కొంత అగెయిన్స్ట్ గా ఉన్నారు వాళ్ళు. ఏమి ఉండదు, అసలు అటువంటి ప్రసక్తే ఉండదు. పూర్తిగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్న నాయకత్వం కూడా వాళ్ళే. కాన్స్టిట్యూన్సీ మా నాయకుడు రఘురాం గారు ఉన్నారు. అదేవిధంగా మండల పార్టీ నాయకులు కావచ్చు, విలేజ్లో కావచ్చు, ఆ సామాజిక వర్గం మీద తీసుకొని చక్కగా వాళ్లే పోటీ చేస్తున్నట్టు భావంతో చేస్తా ఉన్నారు. అటువంటి డిఫరెన్స్ లేదు. యువత నేత రామకృష్ణారెడ్డి గారి గురించి ఏం చెప్తారు?
ఆయనకు టికెట్ ఇవ్వలేదనో, టికెట్ కోసం ఆయన అతను ఆశించి కూడా ఆయన తెలుగుదేశం ఇవ్వకపోయినందువల్ల పార్టీకి చేస్తాడు, అతను కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా అతను కూడా తెలుగుదేశం పార్టీకి చేస్తాడు. ఏదైనా ఇష్యూ ఉంటే టీ కప్పులు తుఫాన్ లాంటిది తప్ప అది ఇంటర్నల్ వ్యవహారం. తప్పకుండా రామకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీకి చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది, చేస్తాడని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అధికారంలో పార్టీలో ఉన్నా కూడా చాలా మంది నిరుపేదలకి సహాయం చేయడం అనేది చాలా తక్కువ. సంక్షేమ పథకాల ద్వారా సహాయం చేస్తుంటారు కదా, మీరు అధికారంలో లేకపోయినా నిరుపేద యానాదులకు ఇల్లు కట్టించడం జరిగింది. సో ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? అంటే ఒకటే మన ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ కన్నా నా దగ్గరికి ఎవరైనా బాగా ఆపదలో వస్తే వాళ్ళు సాయం చేయడం ప్రయత్నం చేస్తుంటా. అది నాకు హ్యాపీటీ అనుకోవచ్చు, లేక నాకేంటంటే ఎవరైనా బాధపడ్డప్పుడు సాయం చేయాలనేది నాలో ఆలోచన. నాకు చేత కానప్పుడు ఎవరికైనా చెప్పి సాయం చేయించే హ్యాబిట్ నాకు. అందువల్ల అధికారంతో సంబంధం లేకుండా సర్వీస్ చేస్తూనే ఉంటాం. అది కూడా నా శక్తి తగ్గట్టు, నా చేత కానప్పుడు పక్కన వాడుకో, ఫ్రెండ్స్కో, బంధువులు చెప్పి వాళ్ళ సాయం చెప్పి చెప్తా ఉంటా. అది నాకు అలవాటు. ఇవాళ కాదు, రేపైనా సరే, పాలిటిక్స్ ఉన్నా లేకపోయినా సరే ఆ సర్వీస్ మీద కంటిన్యూ చేస్తాను. ఆ తరతరాలకు కూడా మా భావితరాలు కూడా సర్వీస్ చేసే విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. యూజువల్గా అంటే ఎస్పెషల్లీ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు కొంత అసంతృప్తిగా ఉన్నాయని విన్నాము. అసలు ఎక్కడ లోపం జరిగింది, ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకొని ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క కెనాల్ లాస్ట్ టైలాండ్ కాబట్టి సాగునీరు అందింటే చాలా ఇబ్బంది. దానివల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేసాం. మరి దురదృష్టశాత్తున తెలుగుదేశం పార్టీ అధికారం రాలేదు. ఆ తర్వాత ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ ముత్యాల స్కీమ్ని వేదాద్రి లిఫ్ట్ స్కీమ్గా వాళ్ళు శంకుస్థాపన చేశారు. చేసి పనులు పూర్తి అవ్వాల. ఏదేమైనా సరే తప్పకుండా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పనులు ప్రారంభించి తప్పకుండా సాగునీరు, వ్యవసాయ భూమి పూర్తిగా సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్తా ఉంది. సార్, వైసీపీ నుంచి చాలా చేరికలు చేరబోతున్నాయి. సో దీన్ని ఎలా పరిగణిస్తారు? ఇది ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా, ఏంటి? తప్పకుండా చేర్పుల వల్ల ప్లస్ అయింది. ఎందుకంటే అమ్మా, ఎవరికి వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా ఆ పార్టీ పట్ల కావచ్చు, లోకల్ నాయకత్వం పట్ల కావచ్చు, వ్యతిరేకతతో మన పార్టీకి వస్తూ ఉన్నారు. మన పార్టీ మీద మన నాయకుడు చంద్రబాబు విశ్వాసం కావచ్చు, లోకల్ మా నాయకత్వం కావచ్చు, రఘురంగ నాయకత్వం మీద విశ్వాసంతో చాలామంది జాయిన్ అయ్యి వస్తున్నారు. తప్పకుండా దీనివల్ల గెలుపు మంచి ఉపయోగం ఉంటుంది తప్ప దేనికి నష్టం ఉండదు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదం అండ్ సూపర్ 6 అనేది కూడా మీరు మేనిఫెస్టోలో తీసుకొచ్చారు. సేమ్ తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అలా కాపీ కొట్టినట్టేనా? అదేం లేదమ్మా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన నవరత్నం గొప్పగా చెప్తున్నారు. దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దాంట్లో రకరకాల షరతులు చెప్తున్నారు. దీంట్లో మా చంద్రబాబు గారు చెప్పేది ఎటువంటి షరతులు లేకుండా రేపు ఎన్డీఏ కూటమి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో ప్రభుత్వం ఫామ్ చేస్తూ దాంట్లో మరి ఇప్పటిదాకా వాళ్ళ అమ్మఒడి అని చెప్పి చదువుకున్న పిల్లల ఇంట్లో కుటుంబంలో ఒక్కళ్ళు మాత్రం ఇస్తామంటే మా నాయకుడు చెప్పి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే కుటుంబంలో 2 ముగ్గురున్నా సరే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అని చెప్పి ఒక స్కీము తప్పకుండా 2 ముగ్గురికి ఇస్తాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని చెప్పని ప్రతి నెల 1500 రూపాయలు ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళు ఇస్తామంటే 18 వయసు దాటి ప్రతి మహిళ కూడా ఇస్తామని చెప్పి మా ఎన్నికల షూట్లు, ఎన్నికల యొక్క మేనిఫెస్టో ఉన్నాయి. మరి అదే బస్సు ఆర్టీసీ బస్సు ఫ్రీ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉంది, తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుతో సహా మిగతా నాయకులు ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళందరూ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఎందుకు సోమరిపోతుల్ని చేస్తున్నారు, అభివృద్ధి చేయకుండా పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారన్న మీరే ఇప్పుడు మళ్ళీ అవే సంక్షేమ పథకాలు ఒక ఇంటికి అమ్మఒడి ఒక బిడ్డకే కాకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాము అంటున్నారు. సో ఈ కామెంట్ ని ఎలా చూడొచ్చు? ఒకటమ్మా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ నాయకుడు. ఏదో అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాకుండా జనరేట్ చేసి తప్పకుండా సంపద సృష్టిస్తాడు. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ సంస్థలు వస్తాయి, తప్పకుండా ఆదాయం పెరుగుద్ది. ఆదాయం పెంచుకుంటూ ఒక వెల్ఫేర్, ఒక డెవలప్మెంట్ 2 చేసుకుంటూ ముందుకు పోతాడు తప్ప ఊళ్ళో అప్పులు తీసుకొచ్చి వెల్ఫేర్ చేసి డెవలప్మెంట్ ఆప్ చేయడం ఉండదు. మా నాయకుడు విజన్తో తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ సంపద సృష్టిస్తాడు. తప్పకుండా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పూర్తి 2 కూడా 2 కళ్ళలాగా ముందుకు వెళ్తాయి. సో ఇప్పుడు మీరు అన్నారు జనసేన అండ్ బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్తున్నాము అని. జనసేన పొత్తు ఎవరికి ప్లస్ అయింది? ఇటు జనసేన పార్టీగా లేకపోతే టీడీపీ పార్టీగా?
తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయింది. అదే సేమ్ టైం జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్తాను, ఒకే మాట చెప్తాను. ఎందుకైనా ఏదైనా సరే ఉమ్మడిగా వెళ్ళినప్పుడు ఇక్కడ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని చెప్పని వారికి ఆలోచన, చంద్రబాబు నాయుడు విజన్, ఈ రెండింటితో తప్పకుండా మంచి మేలు జరుగుతుంది. రెండు పార్టీలకి మంచి మేలు జరుగుతుంది. బట్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు, కొంత ముస్లిం కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అనేది అసలు అటువైపుకి వెళ్ళిపోతుంది, ఇటు రాదు. మరి అది కూడా ఒకందుకు నష్టం జరిగినట్టే కదా బీజేపీతో పొత్తు అది పెట్టుకుంటే. ఏం ఉండదమ్మా. ఇప్పుడు 10 ఏళ్ళైంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి, ఎక్కడో మైనార్టీల మీద ఇబ్బంది కానీ వాళ్ళ మీద జరిగిన దాడులు లేవు. కాబట్టి మైనార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించట. దానివల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటున్న తప్పకుండా రాష్ట్రంలో అన్ని పథకాలు ఆ డెవలప్మెంట్కి స్కీమ్స్ కానీ అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. కాబట్టి తప్పకుండా దానివల్ల మేలు జరుగుద్ది. ఎటువంటి పరిస్థితుల్లో మైనార్టీలు దూరంగా ఉండరు. సో ఎన్ని స్థానాలు గెలుపొందబోతున్నారు అంటే ఏమంటారు సార్? టీడీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి? రాష్ట్రంలో కూటమితో 150 పైన సీట్లు తప్పకుండా సాధిస్తామని చెప్పి నమ్ముకుంది. ఈసారి ఫ్యాన్ గాలి వీస్తుందా, సైకిల్ నడుస్తుందా అంటే? తప్పకుండా సైకిల్ గాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది చూస్తాను. తప్పకుండా సైకిల్ గాలి వీసి సైకిల్ తప్పకుండా రాష్ట్రంలో గెలుపు వస్తుంది. అమరావతి రాజధాని రద్దు ప్రతిపాదనపై ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? సో గలం విప్పిన తర్వాత మీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది? తప్పకుండా అమరావతి రాజధాని కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతారు. ప్రత్యేక మా కాన్స్టిట్యూన్సీ కూడా దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో ఒక్క రాజధాని తప్ప 3 రాజధానులు ఉన్న రాజధాని డెవలప్ చేయకుండా 3 రాజధాని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాను. మా కాన్స్టిట్యూన్సీ కూడా ఒకటే రాజధాని, అమరావతి రాజధాని కోరుతున్నారు. దానివల్ల తప్పకుండా మా యొక్క ప్రజలు కూడా, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా అమరావతి రాజధాని కోరుతా ఉన్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ గారికి ఓటు ఎందుకు వేయాలి జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రజలు? ఒకటి ఎందుకు వేయాలంటే, నేను 2 టైమ్స్ ఎమ్మెల్యే చేశాను. ఒకసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఒకసారి అధికార పక్ష ఎమ్మెల్యేగా. 3rd టైం నేను ఓడిపోయాను. నేను ప్రతిపక్షంగా ఉన్నా, అధికార పక్షంగా ఉన్నా, చివరికి ఓడిపోయినా సరే అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనులు చేశాను, అధికారం ఉన్నప్పుడు ఎక్కడ అవినీతికి అవకాశం లేదు. ఓడిపోయినా సరే నేను అదే విధంగా తిరుగుతూ, మాకు వాళ్ళకి తేడా, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ఓడిపోతే అందుబాటులో ఉంటాం. అవినీతికి ఏమాత్రం కూడా మా హయాంలో ఎప్పుడు కూడా అవినీతికి అవకాశం లేకుండా, అరాచకానికి అవకాశం లేకుండా. ఇప్పుడు చూస్తామంటే ఇసుక, మట్టి, అదేవిధంగా గంజాయి, చివరి రేషన్ బియ్యం, నాసిరక మందుతో విచ్చలవిడిగా కాన్స్టిట్యూన్సీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా ఉంది. బట్ ఇసుక మాఫియాలోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అండ్ వన్ ఆఫ్ ద కేసు అది కూడా జోడించడం జరిగింది కదా సార్ ఈ మధ్య కాలంలో. అవునమ్మా. అందువలన ఇటువంటి అరాచకాలు ఉన్నాయి. మా హయాంలో, తెలుగుదేశం హయాంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అరాచకం లేదు. ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం పూర్తిగా దోసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. చివరికి వాళ్ళ పార్టీ సానుభూతి పరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందువల్ల తప్పకుండా తెలుగుదేశం పట్ల నాకు ఓట్లు వేస్తాను నమ్మకం విశ్వాసం ఉంది. బట్ చాలా మంది అంటే కొన్ని చోట్ల జనసేన పార్టీకి టికెట్ ఇవ్వడం వల్ల ఎవరు కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, అక్కడ ఉన్న మనుషులు కానీ కొంత వ్యతిరేకత చూసాము, మనము అల్లర్లు చేశారు, వాళ్ళ బాధను వ్యక్తం చేసుకున్నారు. సో అటువంటప్పుడు ఈ పొత్తు అనేది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది ప్రజల్లో అని ఎప్పుడైనా ఆలోచించారు? కొన్ని చోట్ల తప్పదు. ఎందుకంటే అమ్మా, కొన్ని చోట్ల రాష్ట్రంలో గెలవాలి అనుకున్నప్పుడు పొత్తులు తప్పదు. ఆశించిన వాళ్ళు బాధపడ తప్పదు. వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ, మా నాయకత్వం నచ్చ చెప్పుకుంటూ, వాళ్ళకి రేపు భవిష్యత్ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సమన్యాయం చేస్తాం తప్ప దానివల్ల ఇబ్బంది ఉండదు. సార్ టగ్ ఆఫ్ వార్ అనేది చాలా ఎక్కువగా ఉంది, 50-50గా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024. అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? నిజంగానే టగ్ ఆఫ్ వార్ ఉందా? అసలు పోటీనే లేదు. టగ్ ఆఫ్ వార్ ప్రసక్తి లేదు. 1 సైడ్ వార్ తప్ప ఇది ఏమాత్రం టగ్ ఆఫ్ వార్ కాదు. బట్ మీ సైడ్ లోనే మీలో మీరే కుమ్ములాడుకుంటున్నారు పార్టీల మధ్యలో అని విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? ఏదో కొన్ని చోట్ల వస్తాం, మా కుటుంబంలో అన్నతమ్ముల మధ్య కూడా వస్తూ ఉంటాయి. అంతే తప్ప ఇంటర్నల్ పార్టీ వస్తూ ఉంటే అడ్జస్ట్ అవుతారు. చివరికి ఎవరైనా సరే ఆ తెలుగుదేశం పార్టీ సైడ్ గుర్తు ఓటేయాల్సిందే. లోకేష్ బాబు గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ బాబు నిజంగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, ప్రజలతో మమేకమైపోయి వాళ్ళకి బాధలు, సమస్యలు తెలుసుకొని, ఎవరు ఆ సమస్య చెప్తే ఆ సమస్యను ప్రస్తావిస్తూ నోట్ చేసుకుంటూ, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఆ ప్రజా సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నాడు. ఆయన నిజంగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదేవిధంగా ఐటీ రంగాన్ని కావచ్చు, పంచాయతీరాజ్ విభాగాన్ని చాలా చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడైనా లోకేష్ బాబు. మా రాబోయే రోజుల్లో అయ్యేది లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా అతని మీద
మంచి నమ్మకం, విశ్వాసం, మెచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు. ఏది చెప్పినా చక్కగా ఇంటూ చక్కగా స్పందిస్తున్నట్టు మంచి నాయకుడు లోకేష్ బాబు. సో ఇక్కడ ప్రజలకు మంచి చేయాలనో లేకపోతే ప్రజలు ఓట్లు తీసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తున్నారు తప్పితే, అండ్ ఇంకొకటి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి తప్ప ఇప్పుడు ఏ ప్రసంగాలు అవి విన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకండి, నేను ఈసారి ఆఖరిగా పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించండి అనే మాటలే వినిపిస్తున్నాయి తప్ప ప్రజలకి ఇది చేస్తాము, ప్రజలకి ఇలా చేస్తాము అనేది ఎవరు చెప్పట్లేదు టీడీపీ నాయకులు అని ఇంకొక ఆరోపణ వస్తుంది. దానికి మీరేమంటారు? లేదమ్మా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో ప్రతి సభలో చెప్తా ఉన్నాడు, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్కి పెద్దపీట వేస్తాం, అదేవిధంగా పరిశ్రమ తీసుకొస్తాం, ఐటీ సంస్థలు పట్టుకొస్తాం, తప్పకుండా ఆదాయాన్ని పెంచుతాం, ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. లోకల్ నాయకులు లోకల్ ఉన్నటువంటి పాలిటిక్స్ బట్టి అక్కడ ఉన్నట్టు మాట్లాడుతుంటారు. మా నాయకత్వం కూడా ఒక విజన్తో ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మోడీ యొక్క సహకారం, పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మంచి విజన్తో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందు తీసుకెళ్ళి ప్రయత్నిస్తాం. సార్, ఒక 5 ఏళ్ల నుంచి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ప్రచారంకి వెళ్తూ ఉంటారు, అడిగి తెలుసుకుంటుంటారు, ప్రజలు ఏమని మీకు వివరిస్తారు? ప్రత్యేకంగా ఇరిగేషన్ విషయం అయితే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి. అదే ప్రత్యేక టౌన్లో టిట్కో హౌసింగ్ ఉన్నాయి. 3,300 మంది హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చే పూర్తి నిర్లక్ష్యం పక్కన పెట్టారు. ఆ టిట్కో హౌసింగ్ మేము కంప్లీట్ చేసి ప్రజలు అందజేస్తాం. అదేవిధంగా ఇనాం భూమి రిజిస్ట్రేషను చాలా ఏళ్ళగా పెండింగ్ ఉంది. మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ఇనాం భూమి రిజిస్ట్రేషన్ గురించి అసెంబ్లీలో మూవ్ చేసి చాలా వరకు పరిష్కారం ఈ మార్గంలో ప్రభుత్వం రాకపోవటం, ఈరోజు వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేయడం, ఇనామీ భూమి ఎవరో యజమానుల వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చేస్తాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, చుట్టుపక్కల ఇండస్ట్రీస్ తీసుకురావడం తప్పకుండా చేసి పరిశ్రమ తీసుకొస్తాం, ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం, తప్పకుండా ఇరిగేషన్ పెద్దపీట వేస్తాం. హౌసింగ్, వైద్య విద్య విషయంలో తప్పకుండా అన్ని రంగాలు కూడా అన్ని విధాలుగా అందుబాటులో చేసుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్స్ ఏవైతే చూస్తున్నారో విద్యలో కానీ మిగతా విషయాల్లో కానీ వాటి మీద ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద నిజంగానే తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ మీడియం వద్దు అన్న ఆయన ఈసారి ఆయన అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ కానీ మీరు కానీ ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అది కంటిన్యూ చేసే అవకాశం? అంటే సైమల్టేనియస్గా తెలుగు ఇంగ్లీష్ ఒక తెలుగు మీడియం కంటిన్యూ చేయాలి. టోటల్గా తెలుగు మీడియం మొత్తం క్లోజ్ చేయకుండా తెలుగు మీడియం కూడా ఇంట్రెస్ట్ తెలుగు మీడియం ఉంటారు, ఇంగ్లీష్ రెండు కూడా ప్యారల్ నడవాలి తప్ప ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చెప్పండి కొంతమంది అండర్స్టాండ్ అవ్వలేరు, కొంతమంది డ్రాప్ అవుట్స్ అవుతారు. కనీసం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, దాని ఇబ్బంది అయింది. కాబట్టి తెలుగు ఇంట్రెస్ట్ ఉన్నాడు తెలుగు, ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ రెండుగా ప్యారల్ నడుపుతాయి, నడిపి చేయడం చేస్తాం. సో గ్రౌండ్ వెళ్ళి చూస్తే చాలా వాళ్ళు అంటే 60 years అండ్ ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ మాకు ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఈ హయాంలో, వైసీపీ హయాంలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మేము మళ్ళీ క్యూలో నిల్చోవాల్సి వస్తుందా అన్న భయాన్ని ఎలా పోగొడతారు మీరు? మా నాయకుడు చంద్రబాబు బహిరంగ సభ చెప్పారు. వారి ఆలోచన కూడా ఇప్పుడు ఏదైతే ఇంటింటికి ఇస్తున్నారో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇంటింటికి పెన్షన్ ఇస్తుంది తప్ప వేరే విధంగా ఎక్కడ గవర్నమెంట్ ఆఫీస్ రావక్కర్లేదు. అదే విధంగా ముందుకు పోతాం. సూపర్ 6 అనేవి ఉన్నాయి కదా సార్, అవి ఖచ్చితంగా గ్యారెంటీగా అమలు చేస్తారా? అమలు చేస్తే ఎన్ని రోజుల్లో, అధికారం వచ్చిన ఎన్ని రోజులకి మీరు అమల్లో పెడతారు? తప్పకుండా సూపర్ 6 ఏదైతే ఆల్రెడీ అనౌన్స్ చేసామో అది తప్పకుండా అమలు చేస్తాం. ఎప్పుడు చేస్తాం అనేది మా నాయకుడు ఒక ఆలోచన, దాన్ని బట్టి తప్పకుండా ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తారు. టీడీపీ అయితే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మీ సొంత మేనిఫెస్టో ఏమైనా ఉందా జగ్గయ్యపేట నియోజకవర్గానికి? సొంత మేనిఫెస్టో అంటే మా స్టేట్ వైడ్గా పబ్లిక్ అందరూ ఉపయోగపడే మేనిఫెస్టో, పార్టీ జనరల్. అదేవిధంగా మా కాన్స్టిట్యూషన్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పూర్తి అవగాహనతో ముందుకు పోయి నిధులు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ఓకే. సో ఓవరాల్ గా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు చూస్తా ఉన్నారు ఈ 5 ఏళ్ల సంవత్సరంలో ఏ విధంగా అరాచకం ఉంది, ఏ విధంగా దోపిడీ ఉంది. మరి ఈ విధంగా అధికారం ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉంటా ఉన్నాం. ఈ లాస్ట్ 1 year వచ్చి మేము చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మా ఆయాంలో పూర్తిగా డెవలప్మెంట్ చేసుకుని వచ్చాం. మరి అన్ని విధాలకు కూడా ప్రజలు అందుబాటులో ఉన్నాం. మా అప్పుడు ఈ విధంగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గంజాయి అమ్మకాలు, అదేవిధంగా బియ్యం, రేషన్ బియ్యం కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఇటువంటి అవినీతి ఏమాత్రం అవకాశం లేదు. మా ఇప్పుడు అవినీతి రహిత శాంతియుత కాన్స్టిట్యున్సీగా చేస్తాం. అందువల్ల ప్రజలు మా పట్ల ఓటు వేస్తారని, వెయ్యాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెరీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.